కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అవడంతో ప్రస్తుతం చాలా తేలిగ్గా అంటే అందులో కూడా పెద్ద కుట్ర దాగి ఉందని చెప్తూ మన అక్క స్టేట్మెంట్ అంతా తీసుకొని ఒకసారి మీడియా ముందుకు వచ్చింది. ఎవరో కాదు, మన తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తే మాట్లాడేటువంటి 3 లక్షల పేమెంట్ తీసుకున్నటువంటి ఆర్టిస్టు మీ అందరికి కూడా తెలుసు అనుకుంటా. సరే, అక్క ఏదో మాట్లాడుతుంది, అక్క ఏదో మాట్లాడుతుందో చూసి మనం ఆ వీడియో కౌంటర్ ఇద్దాం. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము, ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము, వాళ్ళ ఫోన్లు లాక్కోవడము, అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు, వాళ్ళ భార్య ముందు, హరిత గారి ముందు కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది. సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ. ఎందుకు అంటే నిజంగా గనక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ వాటివన్నీ ఇవ్వాలి. ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే, మీకు విచారణకు రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం 7:20 చిల్లరకు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి తాడిపత్రి నుంచి పోలీసులు వచ్చాము అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని? సో రెడీగా ఉన్నారా కార్లు వేసుకుని వెళ్ళిపోవడానికి? తాడిపత్రి నుంచి రావడానికే చాలా సేపు పడుతుంది కదా. ఉదయం 7 గంటల 7:30 కిందకు వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి వీళ్ళకి ఫోన్లు చేసి, అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు, అందుకని మేము అరెస్ట్ చేశాము, మనోభావాలు దెబ్బతిన్నాయని ఏదో కంప్లైంట్ చేశారంట. మరి ఇప్పుడు మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. మరి ఇప్పుడు వదిన కూడా కంప్లైంట్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? చూసారు కదా, అక్కేమంటుంది, మొన్న రాత్రి 7:25 సాయంత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఉదయం 7 అంటే 12 గంటలు. తాడిపత్రి నుంచి హైదరాబాద్ పోవడానికి 12 గంటలు సరిపోదా అక్క? సరిపోదా అంటే నేను అడుగుతున్నా. అంటే ఎవరు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా? ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటారా? ఎవరికేం తెలియదులే, మేమే పెద్ద సర్వం మేధావులు అనుకుంటారా? తాడిపత్రి నుంచి హైదరాబాద్కు రావడానికి 12 గంటలు అవసరం లే, 7 గంటలు 8 గంటలు సరిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ ఏందనంటే అక్క, నెక్స్ట్ లిఫ్ట్ చేసేది నిన్నేనక్క. లగేజీ బ్యాగ్ సర్దుకొని సిద్ధంగా ఉండు. నాకు తెలిసి కారుమూరి వెంకటరెడ్డిని లిఫ్ట్ చేయడంతో మన అక్కకి వణుకు మొదలైంది. అందుకే చలో అమెరికా చికాగో సెంటర్కి వెళ్ళిపోదామని చెప్పేసి కొంచెం మేకప్ గీకప్ అన్ని బట్టలు సర్దుకొని రెడీగా ఉంది. కానీ ఈలోపు చెప్పారు, మేడం మీ జోలికి ఇంకా రావట్లే మేడం సరికి, అందుకని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే 41A నోటీస్ ఇవ్వాలి, పోలీసులకు ఎలా చేయాలి ఏంటనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ కర్నూలు బస్ ప్రమాదంలో అక్క నువ్వును మా అన్నే కదా స్టేషన్లో పిలిచి 41A నోటీస్ ఇచ్చి విచారణ చేశారు. విచారణ చేస్తే నువ్వేం చెప్పావు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి నా స్క్రిప్ట్ వస్తుంది, అది నేను మాట్లాడాను, యాస్టీజ్గా నాకేం తెలియదు, నేను అంత పెద్ద పట్టించుకోలేదని చెప్పావు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేక్ ప్రచారాన్ని చేస్తా పోతే పోలీసులు ఇది రైటా రాంగా, ఇది నిజమా వాస్తవమా, మీరు ఎవరి ద్వారా ఇది చేశారు ఇదంతా వెరిఫికేషన్ చేసే టైం పోలీసులకి ఇస్తే మీరు సోషల్ మీడియాలో శృతిమించిపోతారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఫేక్ ప్రచారం చేయడంలో టాప్ ప్లేస్లో, భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు మీరు. అంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాని రిక్వైర్మెంట్ చేసుకున్నది వైసీపీ. ఈ పరిస్థితుల్లో ఇది నిజమా, మీరు ఎంతవరకు చెప్పారు, మీ ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు ఆల్రెడీ 41A కర్నూలు బస్ ఇన్సిడెంట్లో మీకు 41A నోటీస్ ఇచ్చి విచారణ పిలిచారు కదా. మరి పిలిచిన తర్వాత నువ్వు చెప్పావు, నువ్వు ఒక స్టేట్మెంట్ పాస్ చేసావు, దాన్ని ఎలా బయటపడతారని చెప్పి మీరు పోలీసుల్ని తిరిగి క్వశ్చన్ చేశారు. అంటే మీరు ఆల్రెడీ చెప్పిన స్టేట్మెంట్ గురించి బయటకు వస్తేనే మీరు మాట్లాడారే. ఈరోజు పరకామణి ఉండి చోరీ కేసులో ప్రభుత్వం అతని మీద ఒత్తిడి తెచ్చింది, ప్రభుత్వం అతన్ని తప్పుదోవ పట్టించింది, అతని మీద మానసికమైనటువంటి ఒత్తిడి తేవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత నీచంగా మీరు ఇలా ఈ కారుమూరి వెంకటరెడ్డిని వదిలేస్తే రేపు మళ్ళీ నువ్వు వస్తావు మేకప్ వేసుకొని, అవునండి నమో వెంకటేశాయ నమః, స్వామివారి దేవస్థానంలో పరకామణి హుండీలో కంప్లైంట్దారుడిని మానసిక ఒత్తిడి చేయటం ఈ కూటమి ప్రభుత్వం వల్ల అతను చనిపోయాడు. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఇదే కదా నువ్వు మాట్లాడిన తర్వాత స్టేట్మెంటు. అందుకని చెప్పేసి ఆదిలోని దీనికి ముగింపు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు లిఫ్ట్ చేసి, అరే నీకెవరు మానసికంగా అతని మీద ఒత్తిడి చేశారు, ఎవరు పలానా వ్యక్తి పేరు చెప్పాలని చెప్పి ఆయన అడిగారు, నీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? ఎందుకంటే మనకి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కావాలంట మా ఓడికి. కాబట్టి ఆ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చూపించిన తర్వాత నెక్స్ట్ నువ్వే నిన్ను లేపడానికి రెడీగా ఉన్నారు, లగేజ్ సర్దుకొని సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఆల్రెడీ కర్నూలులో అసలు మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి అంశం గురించి నువ్వు మాట్లాడుతావు. అట్లాగే
ప్రమాదశాస్తు సింహాచలంలో ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామికి ముడి పెడతారు. అంటే అసలు మీరు ఎంత మానసిక సైకోలు అంటే, ప్రజలు చచ్చిపోతుంటే దాన్ని కూడా స్వామివారికి కోపం వచ్చింది కాబట్టి స్వామివారు కన్నెర చేశాడని చెప్పేసి మాట్లాడతారు. ఒక ప్రైవేట్ దేవాలయంలో ప్రభుత్వానికి సంబంధం లేని చోట తొక్కిసలాట జరిగి చనిపోతే అది కూడా ప్రభుత్వ వైఫల్యం, భద్రతా వైఫల్యం కింద ముడిపెడతారు. అంటే మిమ్మల్ని ఇంక ఇలా వదిలేసుకుంటా పోతుంటే మీరు మీ ఇష్టాసారంగా మీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటా పోతారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు మాదాపూర్లో బయలుదేరతారు అని చెప్పేసి మాట్లాడతారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కాదు, చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి మాట్లాడతారు. కానీ వీళ్ళందరూ ఉండేది కూడా హైదరాబాద్లో ఉంటారు. కారుమూరి వెంకటరెడ్డి గారు నేను ఎండదా సత్తెనపల్లిలో ఉన్నాడు అనుకున్నా, కాదంట. ఈడు హైదరాబాద్లో ఉంటుంది, అక్క హైదరాబాద్లో ఉంటుంది. పేమెంట్ పడంలోనే మనోళ్ళు పరిగెత్తుకుంటే అక్కడ నుంచి వచ్చేది, స్టూడియోకి వెళ్ళేది, వీడియోలు వదిలేసేది, మళ్ళీ పేమెంట్ పడంలోనే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడికి వచ్చేది. అంటే ఈ పేమెంట్ తోటే సోషల్ మీడియాను రన్ చేసే పరిస్థితిలో వైసీపీ సోషల్ మీడియా ఉంది. అసలు ఈ యాంకర్ శ్యామల అసలు మాట్లాడేటప్పుడే, వీడియో చూసేటప్పుడు పరమ బోరింగ్గా ఉంటుంది. ఏంటో ఏదో అసలు అవతల, అంటే మనం మాట్లాడుతుంటే అవతల వ్యక్తులను టెంప్టింగ్ చేసినట్టు ఉండాలి, కానీ అట్టే ఉండదు. ఏదో ఒక 20 రోజులు హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ కానీ ముందు వచ్చి మాట్లాడాల్సి వస్తే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది చూసారు, ఆ విధంగా ఉంటుంది ఆ వాయిస్. అంత బోరింగ్గా ఉంటుంది. అలాంటి బోరింగ్గా ఉండే ఏమకి 3 లక్షల రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చి ఏమని మేపుతున్నాడంటే ఆలోచన అర్థం చేసుకోండి. అంటే కొంచెం గ్లామరస్గా ఉంటే వాళ్ళు ప్రజల్ని అట్రాక్ట్ చేయగలుగుతారు అనుకుంటే వాళ్ళకి పేమెంట్లు ఇవ్వడానికి వైసీపీ సోషల్ మీడియా సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, శ్యామల అక్కాయి ముందుంది ముసల పండుగ, ఇప్పుడు ఎందుకు నువ్వు తొందరపడతావు? నెక్స్ట్ నిన్ను లేపడానికి రెడీగా ఉన్నారు, లగేజ్ సర్దుకొని బ్యాగ్ జిప్ వేసుకొని రెడీగా ఉండు. చలో, నాకు తెలిసినంతవరకు నీకు ఈసారి శ్రీకాకుళం కలి తీసుకెళ్తారు. అక్కడైతే బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీకాకుళం కాడ చూపించాడు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కానించి మొదలుపెట్టి శ్రీకాకుళంలో ఎక్కడో ఒక స్టేషన్లో నీ మీద కేసు నమోదైతే వెయిట్ చేయి. అంతేకాకుండా నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల, ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసినందుకు మీ మీద అరెస్ట్ చేశారు. మీరు ఊహించుకొని మీ ఊహాజనితాలని మాకేదో పేమెంట్ వస్తుంది కదా అని చెప్పి మీడియాలో మాట్లాడితే దాని గురించి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. కాబట్టి మీరేదో మీడియా ముందుకు వచ్చి మేము ప్రశ్నించే గలాలు మా గొంతులు తొక్కరు, నువ్వు మేకప్లు వేసుకొని స్టేజ్ ముందుకు వచ్చి మాట్లాడి స్టచ్అప్ ప్యాకప్ పేమెంట్ అని చెప్పి వెళ్ళిపోయేటట్లు కాదమ్మా. ఇక్కడ ప్రజల కోసం పోరాడాలంటే ముందు హైదరాబాద్లో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యల మీద మాట్లాడండి. అక్కడ టీఏ అలవెన్స్ లేయింగ్లో అక్కడ నుంచి కారుతో బయలుదేరి ఇక్కడికి వచ్చి ఏదో ఒక గంట పనిచేసి అబ్బా మనకెందుకు రానైనా చెమట పట్టేసిందని చెప్పి ఏదో వచ్చేసి ఒక ఇన్ఛార్జులను ఏదో మనకున్నటువంటి కాస్త కూస్తో ఆ సినిమా ఫీల్డ్ గ్లామరస్ని చూపించి అట్రాక్ట్ చేయటం అంటే ప్రజల సమస్యలు తీరవు. ప్రజల సమస్యలు తీరాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాడాలి. నీకు ఇచ్చిన పదవికి న్యాయం చేయి. ఇప్పుడు దాకా నువ్వు పేమెంట్కి న్యాయం చేస్తున్నావు. కాబట్టి తొందరలో నిన్ను కూడా మరొకసారి ఎక్కడో చోట గట్టిగా మింగి అరెస్ట్ చేసి విచారణ చేస్తే అప్పుడు నువ్వు పెయిడ్ ఆర్టిస్టువే, నువ్వు ఎంతెంత పేమెంట్లు తీసుకుంటున్నావు, నీ కూడా బయటకు వస్తే వెయిట్ అండ్ సీ అక్క.